ఏదైనా కానీ గ్యాప్ ఉన్నా కానీ మేమైతే ఫ్రెషర్ గా ప్లేస్ చేస్తాం మేడం. 100% ఓకే. ప్లేస్మెంట్ జరుగుతుంది. బట్ మేము ఎక్కువ లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళని తీసుకుంటాము. గ్యాప్ ఉన్న వాళ్ళని ఒక 10 లేటెస్ట్ పాస్ అడ్మిషన్స్ ఉంటే ఒక 2 గ్యాప్ ఉన్న అడ్మిషన్లు తీసుకుంటాము. గ్యాప్ ఉన్నా కానీ వి డూ ద ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫ్రెషర్ ఓన్లీ. ఓకే. ఓకే. ఎక్స్పీరియన్స్ ని ఎవరైనా ఆల్రెడీ జాబ్ చేస్తుంటే వాళ్ళని జాబ్ మారాలంటే వాళ్ళకి హెల్ప్ చేసి ప్లేస్ చేస్తాం. లేదంటే 3 years జాబ్ చేశారు, జాబ్ రిస్క్ అయింది, జాబ్ ఇష్యూ అయింది, వాళ్ళని ప్లేస్ చేయొచ్చు. కానీ ఈ పేరోలు శాలరీలు ఇవన్నీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అర్థమైంది కదా? ఎస్. రైట్. నెక్స్ట్. అంటే తను ఇప్పటివరకు ప్రెసెంట్ కూడా గవర్నమెంట్ ఫీల్డ్ లో ఏఎల్పి లాగా జాబ్ చేస్తున్నారు. బట్ అందులో టైమింగ్స్ బాగాలేక సాఫ్ట్వేర్ కి చేంజ్ అవ్వాలని. సో నో ఏదైనా ప్రాబ్లం. అదే దాంట్లో. అదే అదేం ప్రాబ్లం కాదు. ఆ, వాళ్ళు హ్యాపీగా అటెండ్ అయ్యి ప్లేస్ అవ్వచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకే. బట్ ప్రెషర్ లాగా ఉంటది. ఓకే. ప్రెషర్ గానే ప్లేస్ చేస్తాం. ఏఎల్పి అంటే ఏంటి? అసిస్టెంట్ లోకో పైలట్. సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అదేలే, ఇది కాంట్రాక్ట్ జాబ్స్ అనుకుంటా. రైట్. 100% ఫ్రెషర్ గా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏ లొకేషన్ లో ఉన్నారు? కరీంనగర్ లొకేషన్. రావచ్చు. 100% వి డూ ద ప్లేస్మెంట్. ఇఫ్ పాసిబుల్ అంటే మాట్లాడటానికి వస్తే అంటే ఇన్స్టిట్యూట్ కి రమ్మనండి. క్లాస్ చూస్తా అంటే 9:30 to 11 ఇదే లింక్ లో నైట్, ఈ రోజు నైట్ 9:30 to 11 టెక్నికల్ డెమో ఉంటది, అక్కడ వినమనండి, అటెండ్ అవ్వనండి. రైట్. మీరు నెక్స్ట్ అంటే ఎన్ని మంత్స్ కంప్లీట్ గా ట్రైనింగ్ అండి? ఐ మీన్ మార్నింగ్. 4 months కోర్స్ అవుతుంది. 4 months ఓకే. పడుతుంది సబ్జెక్ట్ కి. థర్డ్ మంత్ నుంచి ఇంటర్వ్యూస్ పెట్టిస్తాం. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ జాబ్ వచ్చేంత వరకు పెట్టిస్తాము. ఓపిక ఉండాలి. అర్థమైందా? వాళ్ళని నెట్ కంపెనీస్ మన దగ్గర వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తాయి. ఆ ఇంటర్వ్యూస్ చేసే కంపెనీస్ కూడా అన్ని మీడియం సైజ్ కంపెనీలు. అంటే 100-200 ఎంప్లాయీ కంపెనీస్. అంటే 50 మంది, 100 మంది, 200 మంది ఉన్న మిడ్ సైజ్ కంపెనీస్ హైటెక్ సిటీలో కుప్పలు కుప్పలు ఉంటాయి. మనకి జనరల్ గా ఐటీ కంపెనీ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవే తెలుసు. ఇవి ఎన్ని ఉంటాయి? 100కు 10 ఉంటాయి. 90 కంపెనీలు, 100-200 ఎంప్లాయీ కంపెనీస్. వీటిని మిడ్ సైజ్ కంపెనీస్ అంటారు. ఈ మిడ్ సైజ్ కంపెనీస్ లో డాట్ నెట్ ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్, డాట్ నెట్ నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తాయి ప్లేస్మెంట్స్ కి. ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్ మేడం? ఎస్. 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 సో ఆ కంపెనీస్ ఏం చేస్తాయి? డాట్ నెట్ నేర్చుకున్న రిసోర్సెస్ కావాలి అనుకున్నప్పుడు దే కమ్ టు ద డాట్ నెట్ ఇన్స్టిట్యూట్స్. ఆ డాట్ నెట్ ఇన్స్టిట్యూట్స్ లో మనది వన్ ఆఫ్ ద మంచి ఇన్స్టిట్యూట్ కాబట్టి మనకి ఎక్కువ కంపెనీస్ విజిట్ చేస్తాయి. అవి క్యాంపస్ ఓకే. ప్లేస్మెంట్స్ అంటాను నేను. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ప్లేస్ చేసేటప్పుడు 26, 25, 24, 23, 22 లేటెస్ట్ పాస్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకునే కంపెనీస్ కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఓకే. ఓకే. 10 కంపెనీలు నాకు ఇంటర్వ్యూస్కి వస్తే 3 కంపెనీలు మాత్రమే గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకుంటాయి. 7 కంపెనీలు గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకో. అంటే గ్యాప్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్ గా వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. బట్ నేను చేపిస్తా. యూ హావ్ టు వెయిట్ ఇట్. మీరు వెయిట్ ఓకే. చేయాలి అంతే. ఓకే. అర్థమైంది కదా మీకు నేను చెప్పేది? ఎస్. 100% చేస్తాను. 2013-14 పాస్ అయిన వాళ్ళు కూడా మనం ప్లేస్ చేసాం. కానీ లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళకు ఉన్న ఇంటర్వ్యూస్ 23 లోపు, 22 లోపు. అంటే 22, 23, 24, 25 కొద్దిగా బెటర్. 25, 26 హాట్ కేక్. 24 ఆల్సో గుడ్. ఓకే. 23 ఓకే గుడ్. 22, 21, 22 కొంచెం కొంచెం స్లో. 20 బిలో వాళ్ళని ప్లేస్ చేయడం కొద్దిగా రిస్కే, కానీ చేయొచ్చు, ఏం కాదు, చేయొచ్చు. చెప్తున్నానంటే వి విల్ హ్యావ్ 8 hours ప్రోగ్రామ్. మార్నింగ్ 8:30కి ఇక్కడికి వచ్చారంటే మీకు ఒక సిస్టమేటిక్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఫోన్ తీసేసుకుంటాం 9 o'clock కి. ఈవినింగ్ 6 వరకు ఫోన్స్ ఉండవు మీ దగ్గర. వితౌట్ ఫోన్ 8 hours ఇన్స్టిట్యూట్ లో కూర్చోబెడతాం. మధ్యలో 30 minutes లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఈ విధంగా సబ్జెక్ట్ నేర్చుకుంటే 4 నెలల్లో ఎంత డల్ స్టూడెంట్ అయినా డాట్ నెట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. మా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకునక్కర్లేదు, భయపడేవాడు ఉండడు. రెగ్యులర్ గా వస్తే చాలు మీకు జాబ్ వచ్చినట్టే. ఓకేనా? ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకెవరు?